అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో ఈరోజు 6, 15, 24 పుట్టిన వాళ్ళు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? సో ఈ 6, 15, 24లో పుట్టిన వాళ్ళని 6 సిరీస్ పీపుల్, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, గుణగణాలు సేమ్ ఉంటాయి. ఈ 6 సిరీస్లో పుట్టిన వాళ్ళు అందంగా ఉంటారు, చాలా ఆకర్షణీయంగా డ్రెస్ అవుతారు. ఇది వీళ్ళు ఇష్టంగా వేసుకుంటారు, ఎవరిని అట్రాక్ట్ చేయాలని కాదు. బట్ చూడంగానే కళ్ళు వీళ్ళ మీద పడతాయి. 100 మందిలో ఉన్న కంటి చూపు వీళ్ళ మీద లాక్కునే వాళ్ళు 6 వాళ్ళు. సో డ్రెస్సింగ్ స్టైల్ నుంచి అన్నీ యునిక్గా ఉంటాయి. ఈ 6వ సిరీస్లో పుట్టిన వాళ్ళు బీదవాళ్ళు అయినప్పటికీ డ్రెస్సింగ్ స్టైల్ వాళ్ళకి 5 జతల బట్టలు ఉన్నా చాలా నీట్గా వేసుకుంటారు. ఈ 6 సిరీస్లో పుట్టిన వాళ్ళు 0లో ఉన్న హీరోలుగా ఎదిగే శక్తి శుక్రుడు ఇస్తాడు. ఈ 6 సిరీస్కి అధిపతి శుక్రుడు, సకల సుఖాలు ఇచ్చేది శుక్రుడు. రేపంటూ లేనట్టు ఎంజాయ్ చేయరా, ప్రతిరోజు పండగలాగా ఉండరా. అప్పుడు నా ఫ్రెండ్ 6 సిరీస్ ఒకడు ఉన్నాడు, వాడి జోబులో 2000 ఉంది. రేపు మామ పార్టీ రా అంటే 6 సిరీస్ వాడు జంకడు. 2000 ఉంది, వీడికి బిర్యానీ పెట్టి అది పెట్టి ఇది పెడితే 1000, 10 లేకపోతే మళ్ళీ 500తో రేపు ఎట్లా, అలా ఆలోచన 6 సిరీస్ వరకు ఉండదు. చాలా చాలా ప్రేమతో ఉంటారు, ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తారు. దే లైక్ టు గో ఫర్ జర్నీస్, దే లైక్ ట్రావెల్, దే ఆర్ వెరీ గుడ్ ఇన్ లవ్, రొమాన్స్. ఈ 6 సిరీస్ వాళ్ళు ఎవరినన్నా ప్రేమిస్తే ఖచ్చితంగా వాళ్ళ చేయిని వదలరు. 100కి 90% వాళ్ళు ఆ ప్రేమ లైఫ్ని మ్యారేజ్ లైఫ్లోకి మార్చుకొని భార్యకి విపరీతమైన ప్రేమని కానుకలు ఇస్తూ సర్ప్రైజులు చేస్తూ వాళ్ళ ప్రేమతో, మగైనా భార్య, లేడీ అయితే లేడీ, జెంట్ అయితే జెంట్, ఆపోజిట్ వాళ్ళని సర్ప్రైజులతో షాక్స్ ఇస్తూ ఉంటారు. ఈ 6 సిరీస్లో పుట్టిన వాళ్ళ పిల్లలు చాలా అదృష్టవంతులు. ఈ 6 సిరీస్లో పుట్టిన వాళ్ళ పిల్లలు అదృష్టవంతులు, ఎందుకంటే పిల్లలకి విపరీతమైన ప్రేమ చూపిస్తారు. సో స్కూల్లో లంచ్ బ్రేక్లో కూడా పోయి వీలైతే ఒక 2 మినిట్స్ చూసి వద్దాము, స్కూల్ అయిన వెంటనే వెళ్ళి తెచ్చుకుందాము. వీళ్ళంతా ప్రేమ ఉన్న పేరెంట్స్ ఈ 6 సిరీస్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ పిల్లలు లక్కీ, ఒక మాట చెప్పాలంటే. ఎందుకంటే ఇంత మంచి తండ్రి ప్రేమ లేదా తల్లి ప్రేమ వీళ్ళకి దక్కుతుంది. అండ్ చాలా మంచిగా పిల్లల్ని తీర్చిదిద్దుతారు. ఈ 6 సిరీస్ వాళ్ళకి షేర్ బిజినెస్ బాగా కలిసి వస్తుంది. లక్షలు పెడితే కోట్లు అయిపోతాయి. అండ్ దే విల్ మింట్ మనీ ఇన్ షేర్స్. దే కెన్ డూ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ అండ్ ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, ఆల్ కైండ్ ఆఫ్ బిజినెస్. సో డబ్బుని ఈజీగా సంపాదించే టెక్నిక్ వీళ్ళకుంది. సో కానీ వీళ్ళు ఏమంటే డబ్బుని జాగ్రత్త చేసుకోవాలని చూడరు, డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. బట్ శుక్రుడు దీవెనల వల్ల ఎంత ఖర్చు పెట్టినా దానికి 1.5 ఇంతు 2 ఇంతలు తిరిగి వస్తుంటుంది. 10,000 ఖర్చు పెడితే ఈవినింగ్ 15,000, 20,000. సో దే విల్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ, దే విల్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. సో అంటే దాచిపెట్టుకునే గుణము ఉండదు. శుక్రుడి దీవెనలు మాత్రం డబ్బులు పుష్కలంగా ఉంటాయి. డ్రెస్సింగ్ స్టైల్ నుంచి చెప్పుల స్టైల్ నుంచి అన్నీ యూనిక్గా ఉంటాయి. సో స్పెషల్ పీపుల్ ఈ సిరీస్ ఇప్పుడు కొన్ని పేర్లు చెప్తాను. సో దీంట్లో ఏఆర్ రెహమాన్ గారు, ఈయన అసలు పేరు దిలీప్ కుమార్. దిలీప్ కుమార్ పేరు నీకు సెట్ కాలేదు, రహమాన్ అని పెట్టుకున్నాక ఏఆర్ రెహమాన్ సెట్ అయింది. అదే మొహమ్మద్ ఫరూక్ అని ఒక ఆయన ఉన్నారు, మీకు తెలుసో తెలీదో. ఈయన పాకిస్తాన్ కరాచీలో పుట్టి బాంబేకి వచ్చి వేషాలు ఎత్తుక్కొని ఆ పేరు సెట్ కాలేదని అర్థమయ్యి దిలీప్ కుమార్ అని మార్చుకున్నాక దాదాపు 250 సినిమాలు హీరోగా యాక్ట్ చేసి రీసెంట్గానే చనిపోయారు. మనవరాలు సాయేషా నదరకు పంపించారు అఖిల్ సినిమా అప్పుడు. సో ఆ అమ్మాయికి 16 ఏళ్ళప్పుడు నదరకు వచ్చింది. 12th ఆగస్ట్ పుట్టింది, 99. నన్ను డాడీ అని పిలుస్తుంది ఆ పాప. ఏం కావాలి నాన్న అంటే, ఎక్కువ సినిమాలు చేయకూడదు, తొందరగా పెళ్ళయ్యేలా కరెక్షన్ ఇమ్మన్నారు. నేను SAYYE ఇచ్చాను. దిలీప్ కుమార్ నన్ను బాంబేకి పిలిచారు. ఒక క్లయింట్కి ₹1,00,000 ఇప్పిస్తాను, రోజుకి 50 మంది నేనే పంపిస్తాను, 1 year పాటు నాకున్న సరుకులందరినీ పిలుస్తాను, నా గెస్ట్ హౌస్లో ఉండు, నేను భోజనం పంపిస్తా, నా దగ్గర ఉండు. సో నేనేమంటే నాకు హైదరాబాద్లో వదిలి ఒక్కరోజు ఉంటేనే ఇబ్బంది. సో నెలకు ఒక్కరోజు తిరుపతి, ఒకరోజు కర్నూలు.
సో 28 డేస్ హైదరాబాద్లోనే ఉంటాను. సో దయచేసి తప్పుగా అనుకోవద్దండి సార్, రాలేను అని చెప్పాను. సో దిస్ ఇస్ ఫస్ట్ ఇస్ ఏఆర్ రెహమాన్, సెకండ్ ఇస్ సావిత్రి. ఆమె ఒంటి మీద నగలు కూడా ఎత్తిచ్చేసేది, దాన ధర్మాలు. జాన్వీ కపూర్, మాధురి దీక్షిత్, ఆలియా భట్, ఇమ్రాన్ హాష్మి, కృణాల్ పాండ్యా, గౌతమ్ అదానీ, సచిన్ టెండూల్కర్. ఈ లిస్టులో చాలా ఇంపార్టెంట్ వచ్చి జయలలిత గారు. సో 1999లో నాన్నగారు జయ లలితలో ఇంకొక ఏ యాడ్ చేశారు. జయ వాడితే ఇబ్బంది, జయలలిత వాడితే జయము అని చెప్పారు. ఒక స్టేజ్ వచ్చాక జయ ఎక్కువయ్యి ఆమె అన్ఫార్చునేట్ ఎండింగ్ వచ్చింది. మనం చెప్పినట్టు వాడుకొని ఉంటే ఇంకా ఆమెకు ఆయుష్ పెరిగేది. సో ఎప్పుడు కూడా సరే నిక్ నేమ్స్ ఆర్ పాయిజనస్. నిక్ నేమ్ అంటే దెయ్యం, అసలు పేరు దేవుళ్ళు, అమృతం మనకు అసలు పేరు. అందుకే కోమిటిరెడ్డి వెంకటని ఎవరు వెంకట్ అనరు, పరచూరి గోపాలకృష్ణ ఎవరు గోపి అనరు. కట్ చేస్తే పవర్ కట్ అవుతుంది. సగం పూజ, సగం తిండి, సగం గ్లాస్ నీళ్ళు విషము. పరిపూర్ణమైన పూజ చేస్తేనే ఫలితం. సో ఈ 6 సిరీస్లో పుట్టిన వాళ్ళు ఏ రంగంలో ఉన్న అద్భుతాలు సృష్టిస్తారు. దే ఆర్ హార్డ్ వర్కింగ్. వీళ్ళని ఒకరిని ప్రేమించినా వదులుకోలేరు. సో ప్రేమకి వీళ్ళు బానిసలు. అండ్ దే లైక్ ట్రావెల్. సో వీళ్ళు, నేను 6 సిరీస్లో చాలామంది చూశాను. చెప్పులు కూడా ఉంటే వాళ్ళకి ఎలా ఉంటాయంటే 30 జతలు 40 జతలు. ఒకే డ్రెస్సు 10 బ్లాక్ అనుకోండి, బ్లాక్లోనే 10 డ్రెస్సులు ఉంటాయి. ఎందుకు? నాకు ఇష్టం బ్లూ 10 జతలు. అలా నేను చాలామంది స్టడీ చేశాక నాకు అర్థమైందంటే వీళ్ళకి ఏది నచ్చినా అది తీసి పెట్టుకుంటారు. అండ్ దే ఆర్ గుడ్ ఫుడీస్. ఇంటి పక్కన హోటల్ ఉంది, రుచిగా ఉండదు అంటే 10 కిలోమీటర్లు వెళ్ళన్నా మంచి భోజనం తినరాలని ఒక్కరోజుకి కాంప్రమైజ్ అయ్యే రకం కాదు. సో ఈ 6 సిరీస్లో పుట్టిన వాళ్ళు లక్కీ బికాస్ ఆఫ్ శుక్ర దీవెనలు. డబ్బుకి లోటు లేదు, ప్రేమకు లోటు లేదు, చాలా అదృష్టవంతులు. బట్ ఈ 6 సిరీస్లో పుట్టిన వాళ్ళ పేరు 3 లెటర్స్లో ఉండకూడదు. లైక్ సాయి, లైక్ జై, లైక్ ఉమా, లైక్ దేవ్. ఇలా పెట్టుకుంటే సిరీస్ ఏమో 6 అంటే శుక్రుడు. శుక్రుడు రాక్షసుల గురువు. 3 అక్షరాల్లో పెట్టుకుంటే దేవతల గురువు. ఈ 2 కలిస్తే ధ్వంసం అయిపోతుంది. నెల్లూరు పక్క అంటారు 6, 3 అయింది ఆయన కాపురం గోయిందా. సో వ్యాపారం 6, 3 అంటే వ్యాపారంలో నష్టం. సో 6, 3లో నేను చూసిన అందరూ కూడా దే ఆర్ గెటింగ్ స్పాయిల్డ్. సో 6లో పుట్టిన వాళ్ళు 3 అవాయిడ్, 4 లెటర్స్ అవాయిడ్, 5 లెటర్స్, 6 లెటర్స్, 7 లెటర్స్, 8 లెటర్స్ అద్భుతంగా ఉంటుంది. 9 లెటర్స్ వద్దు, 10 లెటర్స్ వద్దు, మళ్ళీ 11 పెట్టుకోవచ్చు, మళ్ళీ 12 లెటర్స్ ఉండకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకోండి. సెకండ్, ఈ 6 సిరీస్లో పుట్టిన వాళ్ళ పేరు సి లెటర్తో, ఎస్ లెటర్తో, ఎల్ లెటర్తో లేకుండా ఉంటే మంచిది. జాతకంలో కానీ అక్షరం వస్తే తప్పదు కాబట్టి, బట్ వీ కెన్ అవాయిడ్ సమ్ అన్లక్కీ లెటర్స్ లైక్ దిస్. సో వీళ్ళకి లక్కీ వచ్చేసి ఏ లెటర్, వి లెటర్, యు లెటర్, ఈ లెటర్, ఎం లెటర్, డి లెటర్ ఆర్ వెరీ వెరీ లక్కీ. వీళ్ళకి లక్కీ స్టోన్ ఎమిరాల్డ్, మోర్ దెన్ 3K. ఎమిరాల్డ్ వేసుకుంటే ఎప్పుడు ఎవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం రాదు, పెట్టే స్టేజ్లోనే ఉంటాం. అండ్ మంచి సక్సెస్, గ్రోత్, బంగ్లాస్, కార్, ల్యాండ్స్ ఇస్తుంది ఎమిరాల్డ్. ఎమిరాల్డ్ వల్ల వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. బిజినెస్ టెక్నిక్స్ అండ్ మాట్లాడే స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తుంది ఎమిరాల్డ్. అండ్ పింక్, పర్పుల్, వైలెట్ కలర్స్ అవాయిడ్ చేయాలి. బ్లూ కలర్, గ్రీన్ కలర్ ఎక్కువ వేసుకోవాలి. 3, 12, 21, 30లో లాంగ్ జర్నీస్ చేయకూడదు. 3, 12, 21, 30. సో ఏ పనులు చేసినా 6, 15, 24 చేస్తే బాగుంటుంది. బాగా కలిసి వచ్చే వారం శుక్రవారం. సో శుక్రవారానికి శుక్రుడు అధిపతి. శుక్రవారం లక్ష్మీదేవి కూడా దీవెనలు ఉంటాయి కాబట్టి లక్ష్మీదేవి అండ్ శుక్రుడు దీవెనల వల్ల ఫ్రైడే ఏ పనులు చేసినా ఆటంకాలు లేవు. అండ్ ఆదివారం పూట ఇంపార్టెంట్ వర్క్ స్టార్ట్ చేయకండి. యూ కెన్ స్టార్ట్ ఆన్ మండే, ద బెస్ట్ ఈస్ ఫ్రైడే. శనివారం, ఆదివారం ముఖ్యమైన పనులు ఈ 6 సిరీస్ వాళ్ళు చేయకండి. అండ్ 3, 12, 21, 30న ముఖ్యమైన అగ్రిమెంట్లు,
డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి, ఓడిపోతారు. లాంగ్ జర్నీస్ చేయకండి, యాక్సిడెంట్స్ అంటే దుర్యోధన తొడ వీక్ అయినట్టు ఈ 6 సిరీస్ వాడికి 3 వీక్. సో 3, 12, 21, 30లో ప్రమాదాలు అయ్యే ఆస్కారం ఉంది. పింక్, పర్పుల్, వైలెట్ అవాయిడ్. బ్లూ, గ్రీన్ లక్కీ, ఎమిరాల్డ్ లక్కీ స్టోన్. సో వీళ్ళకి ఆగస్ట్ నెల అంటే సూర్యుడు అధిపతి. ఆగస్టులో ఎక్కువ ఇబ్బందులు చూస్తారు. కొట్లాట్లు, మనస్పర్ధలు, భార్యాభర్తల మధ్యలో లేనిపోని చికాకులు, చింతలు వచ్చేది ఆగస్టులో. సెప్టెంబర్ నుంచి లైఫ్ మారుతుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, మళ్ళా డిసెంబర్ అంటే 3rd మంత్, 12 అంటే 3, ఈ 3కి 6 పడుతుంది. డబ్బు ఖర్చు ఎక్కువ, కోపం ఎక్కువ. సో డిసెంబర్ నెలలో లాంగ్ జర్నీస్ చేయకండి, ఆగస్టులో చేయకండి. పర్టికులర్గా ఆగస్టులో 3, 12, 21, 30, 1, 10, 19, 28 ఈ 8 డేట్స్లో ఆగస్ట్ అండ్ డిసెంబర్లో లాంగ్ జర్నీస్ చేయకండి. ఈ తేదీలో పుట్టిన వాళ్ళతో వ్యాపారం చేయకండి, నష్టపోయే అవకాశం. ఎందుకంటే 6 డబ్బు సంపాదించాలి, మనం చేయగలిపేది ఎవరితో? రాంగ్ పర్సన్తో. అప్పుడు మనం కూడా మునగాల్సి వస్తుంది. సో 6లో పుట్టి నేను చెప్పిన గుణగణాలు లేని వాళ్ళు పేరుని చెక్ చేసుకోండి, చెక్ చేయించండి. రాంగ్ నంబర్స్ ఉన్నాయని చెప్తే లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నా నంబర్స్ 9951197198, 9951197198. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199, 9133789199. థర్డ్ నంబర్ 9966000317, 9966000317. మీ పేరుని స్టడీ చేశాక నేను ఒక వాయిస్ ఇస్తాను. రాంగ్ నంబర్ ఉంటే ఏ నంబర్ ఉంది, వీలైతే ల్యాప్టాప్ నుంచి ఫోటో తీసి పంపిస్తాను. ఆ నంబర్ వల్ల మీకు వచ్చే ప్రమాదాలు, ఇబ్బందులు వివరిస్తాను. రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు దయచేసి లేట్ చేయకుండా నేరుగా కలవాలంటే మణికొండ పిజ్జా హట్ బిల్డింగ్ 5వ ఫ్లోర్. నేరుగా రాలేని వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మీ పేరులో మార్చను, ఒక అక్షరం మారుస్తాను. నేను చెప్పినట్టు ఫాలో అయితే లైఫ్ అంతా ఘన విజయాలు మీకు వస్తాయి. అండ్ ఒక అక్షరం మార్పు మీ లైఫ్లో ఇస్తుంది వెలుగు అండ్ విజయం. గాడ్ బ్లెస్ యూ అండి.